అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. కథ చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఏమిటే వసుధ సంగతులు? సంగీత ఫోన్లో అడుగుతుంది. ఏముంటాయే సంగతులు? బోరు కొడుతుంది జీవితం. పిల్లలు పని అంతా రొటీన్గా విసుగ్గా ఉంది అన్నాను. అవునే, నీకేం? హాయిగా సంపాదించే మొగడు, మంచి అత్తగారు అన్నీ ఉన్నా నీకు జీవితం పాపం విసుగ్గానే ఉంటుందిలే అంది. నువ్వు అలాగే అంటావు. ఎప్పుడు ఇల్లు ఒక జైలులాగా ఉంటుంది. అసలు స్వేచ్ఛ లేదు. అప్పుడప్పుడు కాదు కాదు ఎప్పుడైనా ఒక పిసరు ఆలస్యంగా నిద్రలేస్తే చాలు మా అత్తగారి ముఖము అదోలా పెడతారు. పిల్లలకు 2 రోజులు సెలవులు కదా అని కాస్త ఆలస్యంగా లేవడం తప్పేనా అన్నాను. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను కదా, నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టము. కానీ ఆ విషయం కూడా నువ్వు గుర్తించవు. ఆ మాత్రమైనా ఆవిడ తన అభిప్రాయం వ్యక్తం చేయకూడదా చెప్పు? అయినా ఆవిడ నోరు తెరిచి ఏమీ అనదుగా. నువ్వే ఆవిడ ముఖం చూసి ఊహించుకున్నావా ఏం? ఒకవేళ మీ అమ్మే అయినా ఎప్పుడైనా కోప్పడి బుద్ధి చెప్పదు అంది సంగీత అదోలా. కాదు, నాకు తెలుసు. ఆవిడకు కొన్ని పద్ధతులు నచ్చవు. ఉదయం స్నానం చేయకుండా ఏదైనా తింటే ఆవిడకు ఇష్టం ఉండదు తెలుసా? నచ్చని పని చేస్తే ఆవిడ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ఆ విషయము అమ్మైతే నేనేం చేసినా ఏమీ అనదు అన్నాను విసుగ్గా. పాపం, పాతకాలం వాళ్ళకి కొన్ని నచ్చవు. కానీ మనం కూడా ఆ నచ్చనివేవో చేయకుండా ఉంటే సరిపోతుందిగా. వాళ్ళను బాధ పెట్టే బదులు వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఏమవుతుంది? కొందరు ఎంత గోల చేస్తారో నీకు తెలియదు. మీ అత్తగారు చాలా సర్దుకపోయే మనిషి. అయినా ఆవిడ పాతకాలం వాళ్ళలా తను చెప్పినట్టే ఉండాలన్నా మొండి మనిషి కూడా కాదు. తక్కువగా మాట్లాడతారు. ఆవిడ మాటలు కూడా మృదువుగా ఉంటాయి. నేను చూశాను కనుకే ఇంతలా చెప్తున్నాను అంది. ఏమిటి, ఇవాళ ఆవిడ తరపున వకాల్తా పుచ్చుకున్నావా అన్నాను కినుకుగా. నేనేం వకాల్తా తీసుకోలేదు. నువ్వు బయట ప్రపంచం చూడక నీకే కష్టాలున్నట్టు ఊహించుకుంటున్నావు అంది. సరేలే, ఇంకేంటి విశేషాలు చెప్పు. నేను మాత్రం పిల్లలు, మొగడు, అత్తగారు ఈ జంజాటం వదిలి కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి అమ్మ వండి పెడుతుంటే తిని నాన్న దగ్గర గారాలు పోయి హాయిగా రెస్ట్ తీసుకొని వద్దామనుకుంటున్నాను అన్నాను. ఉన్నట్టుండి సంగీత సైలెంట్ అయిపోయి మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేసింది. సంగీత నేను స్కూల్ చదువుల నుండి స్నేహితులము. నేను కొంచెం మంకుపట్టు పెంకితనం ఉన్నదాన్ని. అయితే అది ఆలోచనాపరురాలే కాక బహు నెమ్మదస్తురాలు. అందుకే నాతో సర్దుకపోతూ స్నేహము కొనసాగించింది. నాకు అన్నీ తెలుసు, కానీ గబగబా మాట విసిరేస్తాను. కానీ తర్వాత ఒక్కోసారి బాధపడతాను. అంత మాట దురుసు పనికిరాదు వసుదా. అవతలవారు బాధపడతారు. మనం తర్వాత తెలుసుకొని ఒకసారి చెప్పేసిన మాట అలా వాళ్ళ మనసులో ఉండిపోతుంది అంటూ సంగీత నాకు చెప్తూ ఉంటుంది. కానీ నాకు పుట్టింట్లో బాగా గారాబం ఎక్కువ. అమ్మా నాన్న నన్ను బాగా ముద్దుగా చూసుకునేవారు. వాళ్ళ ముద్దు వల్లే నేను ఇలా తయారయ్యానని సంగీత నన్ను దెప్పిపొడుస్తూ ఉంటుంది. అమ్మా నాన్నలతో కాస్త మృదువుగా మెదులుమని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నేను ఏ సమయంలో ఏది అడిగినా అమ్మ ఓపికగా నాకు చేసి పెడుతుంది. నాన్న కూడా నాకు కొండమీది కోతి కావాలన్నా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తారు. నేను కూడా వాళ్ళ దగ్గర బాగా గారాలు పోతూ ఉంటాను. గారం తీర్చేవారుంటే ఎవరు మాత్రం గారాలు పోరు? ఇంకా చెప్పాలంటే నా పిల్లలకు నేను అంతలా చేయను. పేచి పెడితే విసుక్కుంటాను కూడా. నాకు అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అడిగితే చెయ్యడం విసుగ్గా చిరాకే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే బద్ధకము. మా ఆయన నువ్వు మీ అమ్మానాన్నలకు ఎలాగో నీ పిల్లలు నీకు అలాగే అంటూ ఉంటారు.
నాకు మాత్రము పిల్లలంటే ఇష్టం ఉండదా ఏమిటి? కానీ అస్తమాను ఎలా చేసి పెట్టమంటారు అంటూ విసుక్కుంటాను. అప్పుడప్పుడు నేను ఏ వడియాలో వేయించనంటే వాళ్ళ నాయనమ్మను వేయించి పెట్టమంటారు. అప్పుడు నా వైపు అదోలా చూసి ఆవిడ వేయించి పెడతారు. 2 రోజుల తర్వాత సంగీత మళ్ళీ ఫోన్ చేసింది. ఏమిటి ఆ రోజు ఉన్నట్టుండి ఫోన్ పెట్టేశావు అని అడిగాను. ఏమీ లేదు, ఎందుకో ఉన్నట్టుండి మూడాఫ్ అయ్యింది అంది. అవునా? మాటల మధ్యన నేను పొరపాటుగా నిన్ను ఏమైనా అన్నానా అడిగాను. లేదు లేదు, నాకే ఒక విషయం గుర్తుకు వచ్చి మనస్సు పాడయింది అంది. అవునా? ఏమిటది చెప్పు, నాకు తెలియని విషయం ఏముంది అన్నాను. జరిగిన విషయం నీకు చెప్పుదామనే ఆ రోజు ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే ఆ మాట ఎత్తడం ఎందుకని కాసేపు మాట్లాడాక చెప్పాలని అనుకున్నాను. ఈలోగా నా మూడు మారిపోయి పెట్టేశాను అంది. నా మాటలు విన్నాక నీకు ఏదైనా గుర్తుకు వచ్చిందా అన్నాను. అవును, నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళి రెస్ట్ తీసుకుంటానన్నావు కదా. అది వినగానే నాకు మా నాన్న గుర్తొచ్చి ఏడుపు తన్నుకొచ్చింది. అందుకే ఫోన్ పెట్టేశాను అంది. అవునా? ఏం మీ నాన్నగారికి ఒంట్లో బాగలేదా అన్నాను ఆతృతగా. అటువైపు సంగీత నిశ్శబ్దమైపోయింది. సంగీత, ఏమైంది చెప్పు అన్నాను లాలనగా. కాసేపు చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. ఆ తర్వాత వసుధ, నాన్న నాకు ఇక లేరే అంది రుద్ధకంఠముతో. ఆ తర్వాత మళ్ళీ తానే, నీకు తెలియదు కదా, అమ్మా నాన్న నన్ను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని అడిగారో, కానీ నేను మటుకు పనులంటూ తీరిక లేదంటూ వెళ్ళలేదు అంటూ మళ్ళీ ముక్కు ఎగపీల్చింది. ఇదంతా ఎప్పుడు జరిగింది అడిగాను. ఈ మధ్యనే. ఓసారి నేను వెడతానని అడిగితే మా ఆయన పంపలేదు. మరోసారి నాకు కుదరలేదు. అలా నాన్న ఎన్నోసార్లు చూడాలని ఉంది రమ్మంటూ అడుగుతూనే ఉన్నారు. నేనే నిర్లక్ష్యం చేశాననిపిస్తుంది అంది బాధగా. ఊరుకో సంగీత, బాధపడకు అన్నాను ఓదార్పుగా. అలా కాదు, చివరకు నేను తీరిక చేసుకొని బయలుదేరి వస్తానని నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. నాన్న నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కు బయలుదేరారు. కానీ అంటూ మళ్ళీ బోరుమంది. అయ్యో, ఏమయ్యింది అన్నాను. నాకు కూడా దాని ఏడుపు చూసి ఏడుపొస్తుంది. వాళ్ళ నాన్నగారు నాకు కూడా బాగానే పరిచయము. నలుగురికి బాగా సహాయపడే మనిషిగా మంచి పేరుంది. నన్ను చూడగానే చక్కగా ప్రేమగా పలకరించేవారు. నేను రైలు దిగేసరికి ప్లాట్ఫామ్ మీద గోలగా ఉంది. జనము అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఒకచోట గుమిగూడుతున్నారు. నేను నాన్న కోసం అంతా పరికిస్తూ ఏమిటా అనే ఉత్సుకతో జనం చూస్తున్న వైపు వెళ్ళాను. అక్కడ నాన్న ప్లాట్ఫామ్ మీద పడి ఉన్నారు. నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అందరూ గుమిగూడి చూస్తున్నది నాన్ననా అని. నేను శిలాప్రతిమనై అలా ఉండిపోయాను. 2 నిమిషాలకు సృహలోకి వచ్చి నాకు తెలిసిన హాస్పిటల్ నంబర్కి హడావిడిగా ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించాను. కానీ హాస్పిటల్కు వెళ్ళాక తెలిసింది నాన్నకు ఎప్పుడో ప్రాణం పోయిందని. నాకు చివరి చూపు కూడా దక్కలేదు. అన్నిటికన్నా ఎక్కువ దుఃఖము వస్తుందంటే నన్ను చూడాలనే నాన్న చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. పాపిష్టిదాన్ని. ఒక్క వారం ముందు బయలుదేరినా నాన్నతో కొన్ని రోజులు గడిపిన తృప్తి అయినా ఉండేది నాకు. వసుధ, అమ్మా నాన్నలను పోగొట్టుకున్నాకే వాళ్ళ విలువ అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనము చిన్నపిల్లలం. వాళ్ళు పోయాక మనము పెద్దవాళ్ళం. మనల్ని పిల్లలుగా వాళ్ళ తర్వాత ఎవరు చూస్తారు, ఎవరు లాలిస్తారు చెప్పు అంది. అంత హఠాత్తుగా అలా ఎలా జరిగింది? చాలా షాకింగ్గా ఉంది అన్నాను. నాన్నకి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వచ్చేదట. ఏదో అరగక అలా పట్టేస్తుందని ఈనో తాగడమో లేదా మెడికల్ షాపులో మాత్ర అడిగి తెచ్చి వేసుకోవడమో చేసేవారని నాన్న స్నేహితులు చెప్తే తెలిసింది. అక్కడికి వాళ్ళ డాక్టర్కి చూపించుకోమని పోరు పెట్టేవారట. ఈయనేమో నాకేమీ లేదు, నేను బాగానే ఉన్నాను,
నా కూతుర్ని చూడాలనే బెంగ తప్ప నాకు ఏ రోగం లేదు అనేవారట. నేను వస్తున్నానని తెలిసి పండ్లు స్వీట్లు అన్నీ కొనుక్కొచ్చి ఇల్లంతా నింపేశారట. అందరికీ ఫోన్లు చేసి నా కూతురు చాలా కాలానికి వస్తుందని చెప్పారట. తెగ సంబరపడుతూ నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు. పాపం ఇంతలోనే నేను రైలు దిగకమునుపే హార్ట్అటాక్ వచ్చి నిల్చున్న మనిషి నిల్చున్నట్టే కుప్పకూలిపోయారని అక్కడ ఉండి చూసిన వారు చెప్పారు. నేను ఎంత దురదృష్టవంతురాలినో చూడు అంది. విన్న నాకే ఇంత బాధగా ఉంది. ఇక నీకు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అన్నాను. వసుధ, ఒక మాట చెప్తాను వింటావా అంది. చెప్పు అన్నాను. మనకి వయసు పెరుగుతున్నప్పుడు మనల్ని కన్నవాళ్ళకి కూడా వయసు పెరుగుతుందని మనము గుర్తించాలి. పసివాళ్ళమైన మనల్ని కష్టపడి వాళ్ళ సుఖాలను వదులుకొని మరీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల్ని మనము జాగ్రత్తగా మనకు వీలైనంతలో చూసుకోవాలి. రెండవ బాల్యము అంటారు చూడు, ఆ దశ వాళ్ళది. వాళ్ళ చిన్న చిన్న కోరికలు మనము తీర్చాలి కదా. ఏమంటావు? వాళ్ళు పాపము ఏది నోరు తెరిచి అడగరు, మనమే తెలుసుకొని చెయ్యాలి అంది. తను విడమర్చి చెప్పకపోయినా సంగీత చెప్పింది నాకు బాగా అర్థమయ్యింది. తను విడమర్చి చెప్పకపోయినా సంగీత చెప్పింది నాకు బాగా అర్థమయ్యింది. నాలో వంక అంతర్మదనం మొదలయ్యింది. ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్ళినా అన్నీ మంచం దగ్గరకు రప్పించుకుంటూ గారాలు పోతాను. అమ్మ అడిగడిగి మరీ నాకు కావలసినవన్నీ వండి పెడుతుంది. నేను కూడా నాకు అది తినాలనుంది, ఇది తినాలనుంది అని చేయించుకొని తింటాను. నాన్న బయట నుండి నాకు ఇష్టమైన స్వీట్లన్నీ తెస్తారు. నేను ఏదడిగితే అది ఎంత మండుటెండలో అయినా వెళ్ళి తెస్తారు. అమ్మైతే నాకు నచ్చినవన్నీ చేయడానికి వంటింట్లోనే మగ్గిపోతుంది. విశ్రాంతి ఎరగని పని చక్రమై తిరుగుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో కూరలో ఉప్పు తగినంత పడలేదనో, మరొక దాంట్లో కాస్త కారం ఎక్కువైందనో వంకలు పెడితే నాకు నచ్చినట్టు చేయలేక పోయానే అని గిలగిలలాడిపోయేది తప్ప ఏనాడూ విసుక్కోలేదు. నేను మాత్రం నా పిల్లల్ని తెగ విసుక్కుంటాను. మరి అమ్మ వాళ్ళు అలా విసుక్కోరెందుకు? నన్ను నేను బాధపడతాననే కదా. అంత సహనము, అంత ఓపిక ఆ వయసులో వాళ్ళకెక్కడిది? వాళ్ళకి శక్తి తగ్గుతూ వస్తుంది కదా. నేను ఎన్నాళ్ళుగా వెడుతున్నాను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు సేవలు చేస్తూనే ఉన్నారు. నేను దర్జాగా ఆ సేవలు నా హక్కుగా అనుకుంటూ అనుభవిస్తూనే ఉన్నాను. ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు తట్టలేదు? నేను మారాలి. వాళ్ళకి నేను కూడా ఏదైనా చేస్తూ ఉండాలి. ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు? ఇప్పటికే వయసు మీద పడి ఉన్నారు. వాళ్ళున్నన్ని రోజులు అపురూపంగా చూసుకోవాలి, ఆనందంగా ఉంచాలి. నా మనసులో ఇదంతా ఆలోచించుకున్నాక నాకు కర్తవ్యం బోధపడింది. గబగబా ఫోన్ తీసి డయల్ చేశాను. చెప్పరా తల్లి, ఏంటి సంగతులు? నువ్వు బాగున్నావు కదమ్మా అడిగారు నాన్న. నేను బాగున్నాను, కానీ అమ్మ ఫోన్ తీయలేదేమిటి? 2-3 సార్లు చేశాను. ఇక ఇదిగో నీకు చేశాను నాన్నా. మీరిద్దరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. అమ్మ నేను బయటకు వచ్చాము. అమ్మ సంచి ఆ పక్కన పెట్టి వెళ్ళింది. ఫోను అందులో ఉండిపోయినట్టుంది అన్నారు. ఎక్కడికి వెళ్ళారు నాన్న అడిగాను. అబ్బే, ఎక్కడికి లేదమ్మా. అమ్మకి ఒంట్లో కాస్త నలతగా ఉంటేను డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వేమీ కంగారు పడకు, అంతా బాగానే ఉంది అంటూ నవ్వారు. అలాగే నాన్నా, జాగ్రత్త. నేను వద్దామనుకుంటున్నాను, అందుకే ఫోన్ చేశాను అన్నాను. అవునా, అంతకన్నానా? నీకు నచ్చినవన్నీ అమ్మని చేసి పెట్టుమని చెప్తాను నేను. ఇదిగో ఇంటికి వెళ్ళే దారిలో నీకిష్టమైన స్వీట్లన్నీ కొంటానులే అన్నారు నాన్న తెగ సంబరపడిపోతూ. వద్దు నాన్నా, నువ్వేమీ కొనకు. అంత హడావుడి పడకండి. అమ్మని కూడా కంగారు పెట్టకు. అసలే ఒంట్లో బాగలేదు కదా అంటూ కాసేపు జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాను. నేను మర్నాడు సామాన్లన్నీ సిద్ధం చేసుకొని పుట్టింటికి బయలుదేరాను. అత్తగారు ఎప్పట్లాగే పిల్లల్ని చూస్తానన్నారు కనుక
వాళ్ళని ఆవిడ దగ్గర వదిలి బయలుదేరాను. వెళ్ళొస్తానత్తయ్య గారు అంటూ మృదువుగా ఆవిడకి చెప్పి మరీ బయలుదేరుతుంటే ఆవిడ నా ముఖం వైపు వింతగా చూశారు. బహుశా అంత నెమ్మదిగా నేను ఆవిడతో మాట్లాడటం ఇదే మొదటిసారేమో. అమ్మ దగ్గరకు వెళ్ళాక టెస్ట్ రిపోర్ట్లన్నీ అడిగి చూసి ఏమీ పర్వాలేదని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నాను. నేను చెప్పలే ఏమీ లేదని, ఊరికే నీరసంగా ఉంది అంటే వినలేదు నాన్న. బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఖర్చు దండగా. ఆ డబ్బులుంటే పిల్లలకి ఏమైనా కొనడానికి పనికొచ్చేవి కదా అంటూ మాట్లాడేస్తుంది అమ్మ. నాన్న చిరునవ్వుతో వింటున్నారు. అమ్మ వంటింట్లోకి, నాన్న వీధిలోకి కదులుతుంటే మీరు నాకు ఏమీ చెయ్యడానికి వీల్లేదు. ఈసారి నేనే మీకు అన్నీ చేసి పెడతాను అన్నాను. అదేమిటి వసు, పాపం నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఇద్దరూ ఏదో అనబోతుంటే ఆపేసి లేదు నేను చెప్పినట్టు వినవలసిందే అన్నాను గట్టిగా. వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నా ముఖం వైపు వింతగా చూశారు. నేను వంటింట్లోకి జొరబడి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కమ్మగా వండి పెట్టాను. మా ఇంటి దగ్గరున్న షాపులోంచి నేను కొని తెచ్చిన స్పెషల్ స్వీట్లు అవి చూసి నాన్న తెగ సంబరపడిపోయారు. పోని కూరలైనా తరిగి ఇస్తానని అమ్మ ఒకటే గొడవ. నాన్న బయటకు వెళ్ళి ఏదైనా తెస్తానని ఒకటే మారాము. కానీ నేను వింటేగా వాళ్ళని కూర్చున్న చోటు నుండి కదలనివ్వకుండా అన్నీ అందించాను. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. నాకు వాళ్ళు చేసినప్పటికన్నా 1000 రెట్లు ఆనందంగా తృప్తిగా అనిపించింది. ఇక ఎప్పటికప్పుడు నా వీలు చూసుకొని వస్తూ పోతూ వాళ్ళని భద్రంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. వీళ్ళనేనా మా అత్తగారితో కూడా నా ప్రవర్తన మార్చుకొని ఆవిడతోనూ ప్రేమగా మెలగాలని నిశ్చయించుకున్నాను. సంగీతకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు. కానీ పాపం వాళ్ళ నాన్నకి సంబంధించిన విషాదం గుర్తొస్తే మాత్రం నా మనసంతా చేదుగా అయిపోతుంది. కానీ సకాలంలో సంగీత నా కళ్ళు తెరిపించడం వల్లనే నన్ను కన్నవాళ్ళకి నేను ఏదో చెయ్యగలుగుతున్నాను. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. కానీ నాకు ఇన్నాళ్లకు కాస్తైనా దాన్ని తీర్చుకోవాలన్న జ్ఞానం కలిగింది కదా, అదే నాకు సంతోషం. చీకటి వెలుగుల గమనాలను, తుఫానులను, ఇంకా ఎన్నిటినో అనుభవించి అలసిపోయిన ఆకాశమంటి అమ్మానాన్నలకు ఒక చిన్న నక్షత్రాన్ని బహుకరిస్తే ఎంత ఆనందం, ఆ ముఖాల్లో ఎంత వెన్నెల. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.